పబ్లిక్ వెచ్చిస్తున్నారు. ఆ వెచ్చిస్తున్నప్పుడు చూస్తున్న దాని మీద వ్యూవర్షిప్ మీద మనకు మనీ సెగ్రిగేట్ అవుతుంది. ఇట్స్ లైక్ ఏంటంటే యూ ఇన్వెస్ట్ నథింగ్ దేర్. అండ్ ఇంకోటి ఇలీగల్గా అయితే కొనుక్కునేది కాదు కూడా అది. సో అటువంటిప్పుడు ఏమవుతుందంటే ద మోర్ అప్లై యువర్ మైండ్ అండ్ ద మోర్ రెవెన్యూ గెయిన్. అటువంటిప్పుడు ఇట్స్ అన్ ఈజీ మనీ ఫర్ పబ్లిక్. ఇవాళ దొరికింది మేడం, ఏముంది తన మీద బుక్ అయిన కేసెస్ ఏమున్నా కూడా ఇట్స్ ఆల్ బెయిలబుల్ అఫెన్సెస్. అండ్ ఇంకోటి దీనికి అసలు జైలే లేదు. అటువంటి సిచ్యువేషన్లో ఈయనని అరెస్ట్ చేసేసి ఈరోజు జైల్లో పెట్టినారంటే మేబీ అటువంటి హై రెవెన్యూ ఉన్న వాళ్ళు లేదంటే హై స్టేక్ ఉన్న కేసెస్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఖచ్చితంగా అరెస్ట్ చేయొచ్చు. చేసేసి ఎవిడెన్స్ విట్నెస్ ఇన్ఫ్లుయెన్స్ కాకుండా కానీ, ఎవిడెన్స్ ట్యాంపర్ కాకుండా కానీ, లేదంటే కనుక విట్నెస్ను ఒకవేళ అంటే ఈ ఏవైతే రిలవెంట్ కేసుకు సంబంధించిన రిక్వైర్డ్ డేటా ఏదైనా దాన్ని మిస్యూజ్ చేయకుండా కానీ. సో దీన్ని అన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి పోలీసులు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేసి వాళ్ళ కస్టడీలో పెట్టుకొని ఎంక్వైరీ చేసేసి ఇంకా కూడా మళ్ళీ అవి ఎలాబరేట్ కాకుండా లేకపోతే స్ప్రెడ్ కాకుండా ప్రొటెక్ట్ చేసే ప్రాసెస్లో ఆయనని అరెస్ట్ చేసినారు, రిమైండ్ చేసినారు. నిన్న మొన్న పోలీస్ కస్టడీ అడిగినారు. ఇన్వెస్టిగేషన్ ఇంకా కూడా బయటికి విషయాలు వస్తాయని చెప్పేసి వీఆర్ ఎక్స్పెక్టింగ్ మేడం.